సో ఇప్పుడు మీరు ద యాక్టర్ అనే షార్ట్ ఫిల్మ్ తీసారు కదా, దానికి సంబంధించి అంటే అందులో యాక్టర్ ఒక్కరే ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మీకు అనుభవం ఎలా ఉంది? వాళ్ళందరూ లేకపోతే నథింగ్. సో వాళ్ళందరూ కష్టమే ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను. ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది డే అండ్ నైట్ ఆయన నిద్రపోకుండా పోతా ఆయన 10 స్ట్రగుల్ ఏంటో నాకు తెలుసు. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కదా డైరెక్షన్ ఫీల్డ్ లోకి వస్తున్నా అని చెప్పేసి పేరెంట్స్ కి ఇష్టం లేదు అది అని చెప్పి, అంటే ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఇష్టం లేదు అని. నాకు ఫస్ట్ నుంచి డైరెక్షన్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. సో అలా ఫ్యూ ఫిలిమ్స్ నేను రైటర్ గా కోస్ట్ డైరెక్టర్ గా చేశాను. అండ్ వన్స్ మీరు మన ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత కూడా వద్దు నాకు ఇంకా చాలా కష్టంగా ఉంది నేను చేయలేనేమో అని వెనక్కి తిరిగి అద్దంలో నా మొహం చూసుకొని తిట్టుకున్నాను. అసలు మీరు ఎటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు, అంటే చిన్నప్పటి నుంచి మీ జీవన విధానం అనేది ఎలా ఉంటుంది? అవునండి, అది యాక్చువల్లీ పెద్ద గొప్పగా చెప్పుకునే కాదు, కానీ నేను ఒకటి కూడా చెప్తాను. నేను ఎంత పవర్ స్టార్ నా రియల్ లైఫ్ లో పవర్ స్టార్ మాత్రం మా నాన్నగారు. ఏంటంటే ఎంత కోపం వచ్చినా కానీ శాంతంగా దానికి సమాధానం చెప్పాలో నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ టాలీవుడ్. జనరల్ గా ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా, మూవీ తీయాలన్నా చుట్టూ ఎంతో మంది యాక్టర్స్ తో పని ఉంటుంది. కానీ ఒకే యాక్టర్ తో షార్ట్ ఫిల్మ్ తీసి దుమ్ము లేపారు. ద యాక్టర్ షార్ట్ ఫిల్మ్ తీసిన అనిల్ కుమార్ భోగవల్లి గారు మనతో ఉన్నారు. సో ఆయనకి సంబంధించిన విశేషాలు అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన విషయాల్ని మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. హలో అండి అనిల్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో చెప్పండి, ద యాక్టర్ షార్ట్ ఫిల్మ్ ని అసలు తీయాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? బేసిక్గా ఇది చాలామంది ఆర్టిస్టులు వస్తుందండి ఇండస్ట్రీలోకి వచ్చి చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారు. అంటే వాళ్ళ కష్టాలని కన్నీటిని దిగమింగుకొని ఎలా బతికేదో నేను దగ్గర నుంచి చూశాను. సో యాజ్ ఏ ఒక డైరెక్టరే కాదు, ఒక ఆర్టిస్టే కాదు, ఎంతోమంది టెక్నీషియన్స్ కూడా ఆ పెయిన్స్ అన్నిటిని జనాలకి రీచ్ అయ్యేలాగా ఒక మోటివేషన్లో చేద్దామని అనుకున్నాం. కానీ ఏంటంటే సార్ నా ఫ్రెండ్ ఆర్టిస్టు తనకి యాక్టింగ్కి ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది, చేద్దామని అనుకునేసరికి నేను పర్టికులర్గా ఈ ఐడియా కోసం నేను కొన్ని రోజులు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా వెళ్ళాను. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ తెలియని చాలా పెయిన్స్ చూడాల్సి వచ్చింది, చాలా విశేషాలు తెలిసి వచ్చింది. సో దానికోసం కసిగా రాయాల్సి వచ్చింది. అండ్ అలాగైపోయింది. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా చాలా మంది స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అని. అలాంటి స్ట్రగుల్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే స్టార్టింగ్ లో, అంటే ఇప్పుడు జనరల్ గా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళని తొక్కేస్తారు అనే మాటని నేను ఎప్పుడో విన్నాను. అభిప్రాయం అంటే నేను ఒకటే చెప్తానండి. యాక్చువల్ ఏంటంటే ఎంత డిగ్రీ చదవాలనుకున్నా ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ చేయాలి. అలాగే ఏంటంటే ఒక విలువైన బంగారాన్ని తీయాలన్నా కానీ నిప్పుతో దాన్ని సానపెడితే నాకు వస్తుంది. సో ఒక దేవుడిని మనం ఎంతో మొక్కుతాం, ఆ దేవుడిని అయినా సరే ఉల్లి దెబ్బ ఎంత తగిలితేనే అది అంత అందంగా తయారవుతుంది. సో మన కష్టాలు రాకుండా ఏది కూడా సక్సెస్ అనేది రాదండి. కష్టాలు పడితేనే మనకు తెలియకుండానే చాలా నాలెడ్జ్ అని మనకు గెయిన్ అయితే నా ఫీలింగ్. సో మనం వెళ్ళే ప్రతి జర్నీలో ఐ టేక్ మై లెసన్స్. సో అయినాయి ప్రాబ్లమ్స్ అయినాయి, చాలామంది చీట్ చేసేది, అది కాకుండా చాలా ఫేస్ ఆఫ్ మాటలు ఎన్నో అన్నారు. ఎన్నో అంటే చెప్పుకోలేని బాధలనే నేను పడ్డా. బట్ అది చెప్పినా కానీ దాంట్లో నేను నేర్చుకున్న లెసన్స్ నాకు చాలా ఎక్కువ కనిపించినాయి. సో ఐ హ్యాపీ ఫర్ దట్ నా జర్నీని. సో ఇప్పుడు మీరు ద యాక్టర్ అనే షార్ట్ ఫిల్మ్ తీసారు కదా, దానికి సంబంధించి అంటే అందులో యాక్టర్ ఒక్కరే ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మీకు అనుభవం ఎలా ఉంది? అంటే వాళ్ళు మీకు సపోర్టివ్ గా ఉన్నారా, లేకపోతే వాళ్ళతో మీరు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయా? లేదండి, వాళ్ళందరూ ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తున్న అనిల్ కుమార్ భోగవల్లి అనే వాళ్ళందరూ లేకపోతే నథింగ్. సో వాళ్ళందరూ కష్టమే ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్న ప్లేస్కి అర్హులు నిజంగా వాళ్ళే. ప్రతి ఒక్క టెక్నీషియన్ నాకు ఎంత కష్టపడ్డారో, అది ఎంత మాటలు చెప్పినా నేను అది తక్కువే. సో ఎవ్రీవన్ ఈజ్, ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది కెమెరామెన్ గౌరీ సాగర్ గారి గురించి. ఈజ్ ఎ సినిమాటోగ్రాఫర్. ఆయన నేను కలిపి ఒక వెబ్ సిరీస్ చేసాం. వెబ్ సిరీస్ చేసినప్పుడు యాజ్ ఏ మై మేకింగ్ నచ్చి తను నా కోసం వచ్చి తను ఎంతో కష్టపడి చేశారు. లిటరల్లీ డే అండ్ నైట్ ఆయన నిద్రపోకుండా కూడా ఆయన 10 స్ట్రగుల్ ఏంటో నాకు తెలుసు. ప్రతి ఫ్రేమ్కి ఆయన ఎంత డెడికేషన్ తీసుకున్న లైటింగ్ సెన్స్ కానీ నాకు తెలుసు. అండ్ అలాగే ఆర్టిస్ట్ ఇప్పుడు అదిదాన్ రాజ్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఏంటంటే ఇచ్చిన క్యారెక్టరైజేషన్కి తను చాలా వర్క్ షాప్ చేసుకున్నారు, తను ప్రతిదీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కెమెరామెన్ సాగర్ గారికి అసిస్టెంట్కి వచ్చిన సాయి అని కుర్రారి కానీ, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చిన
టూ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు శ్రీచరణ్ అని మదన్ అని చెప్పి ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అండ్ ఈ అసిస్టెంట్ ఎవరైతే సాయి గారు వాళ్ళు కూడా ఏంటంటే నాది ప్రాజెక్ట్ అన్నట్టు కష్టపడ్డారు. సో ఆ షూటింగ్ అంత పెద్దదిగా రావడానికి ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకళ్ళు డైరెక్టర్ కెప్టెన్ డైరెక్టర్ మాత్రమే గొప్ప అని నేను చెప్పలేను. అందరు కష్టపడితేనే ఆ ఫుటేజ్ ఆ మాత్రమే వచ్చిందని నా ఫీలింగ్. ఓకే. అనిల్ కుమార్ గారు, అసలు మీరు ఎటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు? అంటే చిన్నప్పటి నుంచి మీ జీవన విధానం అనేది ఎలా ఉంటుంది? జీవన విధానం అంటే నార్మల్ అండి. అది యాక్చువల్లీ పెద్ద గొప్పగా చెప్పుకునే కాదు. కానీ నేను ఒకటి మాట చెప్తాను. బేసిక్‌లీ ఐయామ్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇది నేను ఒకప్పుడు నేను చేసిన బౌన్సర్ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ టైంలో కూడా చెప్పింది మాటే. కానీ అదే మాటకు నేను చెప్తున్నాను. నేను ఎంత పవర్ స్టార్ అయినా నా రియల్ లైఫ్‌లో పవర్ స్టార్ మాత్రం మా నాన్నగారు. ఆయన నేను ఆయన జర్నీ చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే అండి, అంటే సంపాదించిన ఎవరైనా సంపాదిస్తారు. నిలబెట్టుకోలే ఏ పేరునైనా సరే, సంపదనైనా సరే ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఓకే. ఏంటంటే ఎంత కోపం వచ్చినా గానీ శాంతంగా దానికి సమాధానం ఎలా చెప్పాలో నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ దగ్గర. సో, నాకు గురువులైతే వాళ్ళే. ఎప్పటికైనా ఏం జరిగినా వాళ్ళే గురువులు. సో, ఆ లెసన్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఇంకా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసరికి అంటే నార్మల్ ఒక మార్కెట్‌లో వర్క్ చేసుకున్న ఫ్యామిలీ మాదిప్పుడు. ఓహ్! అంటే ప్రీవియస్ ఉన్న పోనీ కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదే చెప్పుకుందాం. మార్కెట్‌లో ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు అంటే వెజిటబుల్ మార్కెట్‌లో. హ్మ్. సో, గొప్ప డబ్బులున్న ఫ్యామిలీ ఏం కాదు. కానీ ఏంటంటే మన సంపద కన్నా సంస్కారం ఎక్కువ ఇచ్చేదని నా నమ్మకం. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ గురించి అంత గొప్పగా చెప్తున్నారు కదా! హ్మ్. సో, మీ పేరెంట్స్‌కి సంబంధించి హ్మ్. ఓకే. నా కొడుకు ఇలా అయితే బావుంటుంది. నా హ్మ్. కొడుకు ఈ స్టేజ్‌కెళ్ళాలి. నా హ్మ్. కొడుకు అంటే ఉంటుంది గదా! కొంతమంది ఇలా పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని ప్రతి తల్లిదండ్రులకి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. తన కొడుకు మీద, కూతురు మీద. సో, మీ తల్లిదండ్రుల నుంచి మీకొచ్చిన అంటే అటువంటి ఏమన్నా లైక్ ఇదవ్వాలి నా కొడుకు అనేది ఏమన్నా ఉందా? ఉందండి. ప్రెజెంట్ ఖచ్చితంగా ఉంది. హ్మ్. యాక్చువల్లీ అన్నయ్యలందరూ యాక్చువల్లీ ఏంటంటే ఇంజినీర్. హ్మ్. కంప్యూటర్ ఇంజినీర్ చేశారు. యూఎస్ఏ వాళ్ళు ఎళ్ళారు. ఓకే. సో, నేను కూడా అలాగ అవ్వాలనేది వాళ్ళ ఫీలింగ్. హ్మ్. కానీ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఒకటే మైండ్ పెట్టుకున్నారు. ఇంకా అది అవ్వకపోయినా ఏదైనా హ్మ్. కానీ ఇది మాత్రం ఎళ్ళొద్దనేది మాత్రం ఆళ్ళు ఖచ్చితంగా ఉన్నది. అంటే ఇండస్ట్రీ పర్టిక్యులర్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి మాత్రం ఎళ్ళొద్దు. డైరెక్షన్ కాదు ఇండస్ట్రీ వద్దు. ఇండస్ట్రీ ఒద్దు. హ్మ్. ఓకే. కానీ మనం కొంచెం చాలా ఆర్గ్యుమెంట్లు జరిగినాయి. ఆ తర్వాత ఇక్కడికొచ్చాం. హుహు. 8 ఇయర్స్ అయింది. ఈ ఇంటికి కూడా ఎళ్ళి నేను. 8 హ్మ్. ఇయర్స్ వరకు మా మమ్మీ, డ్యాడీని కూడా చూడలేదు. అయ్యో! సో, 8 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడే ఉన్నాను. అండ్ ఫుల్ పేజ్ డైరెక్షన్ అయినంత కూడా నేను ఎళ్ళకపోద్దని కూడా ఫిక్స్ అయ్యాను. వాళ్ళు హ్మ్. రమ్మంటున్నారు. బట్ నేను ఎళ్ళట్లేదు. హ్మ్. ఎందుకంటే నేను ఎప్పుడైతే సక్సెస్ అయిన తర్వాత ఎళ్తేనే వాళ్ళకి వాల్యూ ఉండాలి. నాకు వాల్యూ ఉండాలి కేటగిరీలో ఉన్నా. హుహు. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కదా! డైరెక్షన్ ఫీల్డ్‌లోకొస్తున్నా అని చెప్పేసి పేరెంట్స్‌కి ఇష్టం లేదు అది ఇది హ్మ్. అని చెప్పి. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఇష్టం లేదు అని చెప్పి. హ్మ్. సో, మీరు పర్టిక్యులర్‌గా ఈ డైరెక్షన్ మీదే ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళా? లేకపోతే ఏమన్నా యాక్టర్ అవ్వాలి, హ్మ్. ఏదన్నా నేను చేయాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా చేయాలి అని చెప్పేసి మీలో ఉందా? నాకు ఫస్ట్ నుంచి డైరెక్షన్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. హ్మ్. సో, ఎట్ ఎ టైమ్ యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండే. బట్ నాకు ఫుల్ పేజ్‌గా యాస్ ఎ డైరెక్టర్ అనేది చాలా ఇంట్రెస్ట్. సో, దానివల్ల నేను ఫస్ట్‌గా అడుగుపెట్టింది కూడా ఇండస్ట్రీలోకి ఏంటంటే డిపార్ట్మెంట్‌తో పాటు రైటర్‌గా కూడా అడుగుపెట్టాను. ఓకే. అలా ఫ్యూ ఫిలిమ్స్ నేను రైటర్‌గా, గోస్ట్ డైరెక్టర్‌గా చేశాను. హ్మ్. అండ్ తర్వాత సపోర్టింగ్ డైరెక్షన్ అండ్ రైటర్‌గా చేశాను. హ్మ్. అండ్ వెబ్ సీరీస్‌కి నేను రైటర్‌గా చేశాను. ఇప్పుడు హ్మ్. అవార్డ్ విన్నింగ్ కూడా ఒకటెళ్తుంది. హ్మ్. ఆ సబ్జెక్ట్ కూడా నేను రైటర్ అండ్ కో డైరెక్టర్‌గా చేశాను. సో, సెర్టైన్ ఆఫ్ చాలా వర్షన్స్ జరిగింది. బట్ నేను ఫుల్ పేజ్‌గా ఫస్ట్ స్టెప్ ఏదైందంటే డైరెక్షన్. ఓకే. అంటే ఇప్పుడు మీరు పర్టిక్యులర్‌గా అనిల్ కుమార్ గారికి హ్మ్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హ్మ్. ఇష్టమైన డైరెక్టర్ అంటే ఆయన చూసి నాకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పేసే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీయా? యెస్. ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇండస్ట్రీలోకొచ్చే టైంలో కూడా నాకు 2 డైరెక్టర్స్ ఈజ్ మోస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు. బట్ హ్మ్. ఒక డైరెక్టర్ అయితే తమిళ్‌లో వచ్చేసారు. హ్మ్. సింగీతం శ్రీనివాసరావు గారు అండ్ రాఘవేంద్ర గారు. ఓకే. రాఘవేంద్ర గారంటే మీకు ఫేవరెట్ అన్నమాట. రాఘవేంద్ర గారు అండ్ సింగీతం శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఓకే. సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన ఎక్స్‌పెరిమెంటల్ అది వేరే లెవెల్ ఉంటది. హ్మ్. అండ్ రాఘవేంద్ర గారు చూపించిన కమర్షియల్ స్టాండర్డ్స్ వేరే లెవెల్. సో, 2 నాకేంటంటే ఒక కొత్తదనం చూపిస్తూనే ఒక కమర్షియల్ స్టాండర్డ్స్ ఎలా పెట్టాలనేది నేను నేర్చుకున్నా వాళ్ళ ఓకే. దగ్గర. మీ స్టడీస్ అనేవి ఎక్కడి వరకు అయ్యాయి? అది చెప్తే చాలా మంది నవ్వుతారేమో అండి. ఎందుకండి చెప్పండి అందరికి తెలియాలి కదా! ఇంటరే. కానీ ఎగ్జామ్ ఒకసారి రాస్తే బాగోదండి. 6 టైమ్స్ రాశాను. 6 టైమ్స్ రాసారు. వావ్! అంటే ఇయర్‌కి ఒక ఎగ్జామ్ బావుంటది కదా! ఇయర్‌కి ఒక ఎగ్జామ్ బావుంటదనా? చాలా ఫన్నీ. సో, హ్మ్. ఏంటంటే ఇప్పుడు మీకు పెళ్లయిందా? హ్మ్. పెళ్లయిందా? లేదండి. ఇంటికెళ్తే దాని మీదే కాన్సంట్రేషన్ చేస్తున్నారు పెళ్లి కోసమే. పోనీ అందుకే లవర్ ఇంటికెళ్ళట్లే. ఉన్నారా? ఆ! కాదు పోనీ లవర్ ఏమన్నా ఉన్నారా? నేను ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుందా? లేకపోతే టెన్షన్‌గా ఉన్నట్టు అనిపిస్తుందా? లేదండి. మాకు తెలియాలి గదా! ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫేస్‌లో అదే చెప్తున్నా. ఉంటారు. నేనింత ప్రశాంతంగా ఉన్నానంటే ఆడవాళ్ళకి దూరంగా ఉన్నానని అర్థం. అయితే పెళ్ళికి త్వరలో ప్లాన్ చేస్తున్నారనమాట.
ఏ స్టెప్ ఎక్కినా పర్లేదు కానీ పీటలు మాత్రం ఎక్కకపోతే ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఓ మై గాడ్. నైస్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అని Yes. చెప్పేసి మీరు పర్టికులర్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 8 ఇయర్స్ అండి. బట్ దీనికి ఏంటంటే నేను ప్రీవియస్ ఫ్యూ ఇయర్స్ బిఫోర్ ఏంటంటే నేను రావడం వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో అన్ని కౌంటింగ్ నేను చూసుకోవట్లేదు. ఎందుకంటే అలా చూసుకుంటే ఒక 15 to 16 ఇయర్స్ అవుతుంది. అంటే వన్స్ మీరు మన ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత కూడా Hmm. వద్దు నాకు ఇంకా చాలా కష్టంగా ఉంది నేను చేయలేనేమో అని వెనక్కి తిరిగెళ్ళే పరిస్థితి కూడా వచ్చిందా? చాలా సార్లు వచ్చిందండి. చాలా సార్లు వచ్చింది. మరి దాన్ని ఎలా నిలదొక్కుని మీరు ఇప్పటి వరకు ఇంతవరకు వచ్చారు? అద్దంలో నా మొహం చూసుకొని తిట్టుకున్నా. హ్మ్. ఈ కామెడీగా చెప్పాలంటే అంతే. అద్దంలో నా మొహం చూసుకొని తిట్టుకున్నా. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ వెళ్ళిపోదాం ప్రతిసారి ఏంటంటే అద్దంలో చూసుకొని పెద్ద పోటుగాడిలా ఫీల్ అవుతున్నావు కదా, ఇండస్ట్రీకి వచ్చేది పీకుతానని ఈ చిన్నదానికే భయపడుతుంది. అందుకే నేను దీంట్లో రాసిన డైలాగ్ కూడా కానీ ఈ కాస్త కష్టానికే భరించలేనంటే అవును. లక్షలాది జనాల్ని కదిలించే ఒక సినిమా ఎలా అవుతావు అని చెప్పి దానికోసం అవును. షార్ట్ ఫిల్మ్ లో పర్టికులర్ గా అంటే మీరు ఫేస్ చేసినవి కూడా అందులో ఉన్నాయన్నమాట. ఓ నైస్. అయితే ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశారు కదా, ద Yeah. యాక్టర్ అనే అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ అది పర్టికులర్ గా చాలా మందికి చాలా విధాలుగా నచ్చింది. సో అందులో కొన్ని ఫేజెస్ ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు నవరసాలు ఉన్నాయి కదా, దానికి అంతా ఎడిటింగ్ కావచ్చు లేకపోతే లైట్ డార్క్నెస్ కావచ్చు, ఇదంతా ఎలా అసలు అంటే మీరు పర్టికులర్ గా దానికోసం ఏం ఫోకస్ చేశారు, ఎలా ఫోకస్ చేశారు? ఫోకస్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆర్టిస్ట్ అనేవాది ఏంటంటే స్ట్రగుల్లో ఉన్నది. సో స్ట్రగుల్లో నుంచి తను స్లోగా బ్రైట్కి వెళ్ళే వరకు ఏంటంటే నాకు ఆ లైట్ షేడింగ్ కావాలనుకున్నా. సో తను డార్క్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ డార్క్ మోడ్ లో కావాలని చెప్పి నీకు పర్టికులర్ గా డిజైన్ చేసుకున్నా. అండ్ కీ లైట్ లో ఆ క్యారెక్టర్ ఒక్కటే నాకు ఎలివేట్ అవ్వాలని చెప్పి నేను సాగర్ గారికి ఫస్ట్ చెప్పాను, కెమెరామెన్ గారికి. ఓకే. సో ఆయన చెప్పినప్పుడు చాలా గురించి డిస్కస్ జరిగింది, దాని గురించి వర్క్ షాప్ జరిగింది. అండ్ ఒక చార్ట్ బోర్డ్ తీసుకున్నాం ఫస్ట్ మేము. అదే ఈ క్యారెక్టర్ ఎలాగ ఉండాలి, ఈ క్యారెక్టర్ మీద ఈ ఆఫ్ షేడ్ లైట్ ఉండాలి అని చెప్పి డిజైన్ చేసుకొని అప్పుడు ఏదైతే మేము ప్లేస్మెంట్ ఇచ్చామో ఆ ప్లేస్మెంట్ కి టోటల్ ఆయన డార్క్ చార్ట్స్ ఇచ్చి అండ్ లైట్స్ అనేది బయటకు రాకుండా ఓన్లీ క్యారెక్టర్ మీద లైట్ ఇచ్చి మాకు అవుట్పుట్ అనేది ఇవ్వడం జరిగింది సాగర్ గారు. అండ్ దానికి సపోర్ట్ గా మన అదిరన్ రాజ్ ఎవరైతే ఉన్నారో ఆర్టిస్ట్ కూడా తన బేసిక్లీ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. సో తను కూడా ఏంటంటే తను ఇన్పుట్స్ ఇవ్వడం కూడా ఇచ్చినప్పుడు ఏంటంటే దానికి విఎఫ్ఎక్స్ కూడా మీరు కావాల్సినంత ప్లేస్మెంట్ అండ్ ప్లేసెస్ అంటారు. అంటే ఏంటంటే ఒక ఎఫెక్టివ్ అని పెట్టాలని దానికి ప్లేట్స్ ఉంటాయి, ఆ గ్యాప్ అనేది ప్లేట్స్. సో దాని గురించి తను ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇవన్నీ చేసినప్పుడు వీళ్ళిద్దరు అవుట్పుట్స్ తో అది బెటర్మెంట్. దానికి ఇప్పుడు నేను ఇందాకైతే చెప్పాను టీమ్ అనే పర్సన్స్ వాళ్ళందరూ కూడా దానికి సహకరించడం, గుడ్ అవుట్పుట్ అనేది వచ్చింది. పర్టికులర్ గా ఇప్పుడు మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ లో మ్యూజిక్ బేస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మ్యూజిక్ అంటే మనకు ఆనంద్ చేశారు అండి. ఆనంద్ అంటే మీరు బేబీ మూవీ చూసే ఉంటారు. బేబీ మూవీ విజయ్ బుల్గని విజయ్ బుల్గన్ గారి అసిస్టెంట్ ఆనంద్. సో మంచి పర్సన్. తను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయి చేశారు ఆ సబ్జెక్ట్ కి. యాక్చువల్ తను ముందు ఏంటంటే ట్రాన్స్ అని ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు. ట్రాన్స్ అది శేఖర్ మాస్టర్ గారు ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్ అది. సో దానికి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన పర్టికులర్ గా ఇది చూసినప్పుడు ఏంటంటే బ్రో నాకు అయితే మీరు ఒకటి బ్రో నాకు టైం ఇచ్చేసాను ఫస్ట్. నేను ఎప్పుడైతే ఫీల్ అవుతానో నేను చేస్తాను బ్రో అని చెప్పి తను చాలా టైం తీసుకొని చేశారు. సో మేబీ ఆయన అంత ఫీల్ అవ్వబట్టే అది అవుట్పుట్ వచ్చిందని అనుకుంటున్నాను. నైస్. అసలు మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. అంటే అండ్ బేసిక్లీ నాకేంటంటే ఆ నవరసాల ట్రాన్స్ఫర్మేషన్ కి ఆయన ఇచ్చిన చేంజ్ ఓవర్ కూడా చాలా బాగుంటది. అండ్ రాముడు గ్రాఫిక్స్ ఎప్పుడైతే వచ్చిందో రాముడు గ్రాఫిక్స్ ఆయన ఇచ్చిన రామ అనే హంపింగ్ కూడా చాలా యూనిక్ గా ఇచ్చారు ఆ ప్రెజెంటేషన్. అంటే ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ మీకు ఎన్ని డేస్ పట్టిందండి మొత్తం షూట్? బేసిక్లీ మ్యామ్ ఈ షార్ట్ ఫిల్మ్ 3 days లో కంప్లీట్ అయింది. బట్ ఏంటంటే 1.5 month అనేది ట్రావెలేషన్ జరిగింది. అంటే షూటింగ్ కి ఎందుకంటే కొంచెం డేట్స్ అడ్జస్ట్మెంట్ కి కానీ 3 days అయితే మాకు జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, ద యాక్టర్ అనే షార్ట్ ఫిల్మ్ కి సంబంధించి ఇప్పుడు మీకు ఎవరెవరైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేశారో లేకపోతే స్టార్స్ దగ్గర నుంచి మీకు ఎలా రెస్పాన్స్ వచ్చింది? బేసిక్లీ ఫస్ట్ అండి మేము ఒక అవార్డ్ ఫంక్షన్ కి అయితే వెళ్ళడం జరిగింది, ఎన్టీఆర్ అవార్డ్స్. సో అవార్డ్స్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే యాక్చువల్ మేము బాలకృష్ణ గారు వస్తారేమో అని చెప్పి మా ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అదిరన్ రాజు ప్లాన్ చేశారు, బాలకృష్ణ గారు వస్తారు అని చెప్పి టైప్ లో ప్లానింగ్ అనుకుంటే. సో బాలకృష్ణ గారు రాలా. ఆ టైం కింద మనకి సాయి రాజేష్ గారు, ఆనంద్ దేవరకొండ గారు అండ్ హర్షవర్ధన్ గారు రావడం జరిగింది, రైటర్ హర్షవర్ధన్ గారు. సో రావడం మేము అప్రోచ్ అయ్యి చెప్పడం సార్ ఎలాగ అనుకుంటున్నాం సార్ అంటే భలే చేద్దాం అని చెప్పి ఆనంద్ దేవరకొండ వెంబటిని ఓపెన్ చేయడం. ఆయన మంచిగా అప్రోచ్ ఇచ్చారు. అసలు ఆ పోస్టర్ చూసుకోవడం ఏంటంటే
షేడ్స్ అనేది చాలా డిఫరెంట్ గా పెట్టారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అని చెప్పి ఆల్ ద బెస్ట్ కూడా చెప్పడం జరిగింది. అండ్ అలాగే సాయి రాజేష్ గారు చెప్పారు, హర్షవర్ధన్ గారు అయితే అసలు కంటెంట్ కూడా ఈజ్ గుడ్ అని చెప్పి కూడా తను ఆల్ ద బెస్ట్ చెప్పారు. అండ్ నెక్స్ట్ టీజర్ లాంచ్ కి నేను వెళ్ళింది ఏంటంటే ఆకాష్ గారి దగ్గరికి అండి, ఆకాష్ పూరి. ఓకే. సో ఆకాష్ పూరి గారికి ఏంటంటే ప్రీవియస్ ఒక స్టోరీ చెప్పుండే, ఓకే. టైం ట్రావెల్ స్టోరీ. కొంచెం అది ఏంటంటే ఆయన లైనప్ కొంచెం బిజీ ఉండబట్టి కొంచెం ఓల్డ్ అయింది. సరే నేను అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఆకాష్ గారికి ఇలా కాల్ చేసి ఎలా అనుకున్నా అంటే, అదే భలే బ్రో మీరు వచ్చేసండి, డైరెక్ట్ మన ఆఫీస్కి వచ్చేసి మనం చేసేద్దాం అని చెప్పి తను డైరెక్ట్ గా రమ్మందో చేయడం జరిగింది. చాలా యాక్చువల్ చేసి కూడా ఆయన వీడియోలో చెప్పిన మాటల కన్నా బయట ఇంకా చాలా మంచి వర్డ్స్ అయితే తను ఇచ్చేది. ఓకే. చాలా బాగుంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుంది అని చెప్పి కూడా తను చాలా మెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం పర్టికులర్ గా షార్ట్ ఫిలిం తీసిన తర్వాత యాక్టర్స్ నుండి అంటే బయట స్టార్స్ దగ్గర నుంచి కావచ్చు, మిగతా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ అనేది ఎలా వచ్చింది? అంటే యాక్షన్ అంటే ఇండస్ట్రీలో వాళ్ళు రెస్పాన్స్ అయినప్పుడు నేను పెద్ద రెస్పాన్స్ అనే ఫీలింగ్ నాకు రాలేదండి. బికాస్ ఎందుకంటే వాళ్ళు పెడుతున్న పెయిన్, సో వాళ్ళు నాకు రెస్పాన్స్ అయితే వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు, రెస్పాన్స్ అయ్యారు. అండ్ మనం ఎలాగో వాళ్ళు వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అప్రోచ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వరకే ఉంది. అండ్ పెద్దవాళ్ళు కూడా చేశారు. నాకు ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు పొలిమేత్రి కూడా వర్క్ చేస్తున్నారు విశ్వనాథ్ గారు అని చెప్పి. ఆయన యాక్చువల్లీ మన్మధు 2 కూడా సాంగ్స్ రాశారు ఆయన, రైటర్. సో ఆయన నాకు ఏంటంటే కాల్ చేసి అప్పుడప్పుడు కాల్ చేసి చాలా 1 hour పైన మాట్లాడి చాలా అప్రిషియేట్ చేశారు, ఇవన్నీ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ నా పేరైతే సెర్చ్ చేసి ఎవరో తెలియని ఒక ఎక్స్పర్ట్స్ని ఎవరో సెర్చ్ చేసి తను నా ఇన్స్టాలోకి వెళ్ళి నా నెంబర్ తీసుకొని మళ్ళీ నాకు అలా కాల్ చేసి లిటర్లీ 50 to 60 పైన కాల్స్ వచ్చినాయి. ఇండస్ట్రీ కాకుండా అవుట్ ఆఫ్ పర్సన్స్ నాకు కాల్ చేసి విష్ చేసి, వాళ్ళు కాల్ చేసి అన్న మిమ్మల్ని ఫాలో అవుతున్నా, మిమ్మల్ని చూసి ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాం అన్న, అసలు కదిలి ఒక యాక్టర్గా ఎవరు కనెక్ట్ అవ్వమన్నా, కానీ యాక్టర్తో కదిలిస్తే ఎలా ఉంటుందో మాకు తెలిసిందని. సో దానివల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే అది పొగిడేదానికన్నా నాకు వార్నింగ్ ఇచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. అంటే నెక్స్ట్ సబ్జెక్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయదా అన్నట్టు వార్నింగ్ ఇచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. అదే ఇప్పుడుగా భయపడుతున్నాను. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రొడ్యూసర్ గారికి కూడా నేను అదే చెప్పా, సార్ కొంచెం జాగ్రత్తగా చేద్దాం సార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఈ సబ్జెక్ట్, ఎందుకంటే కొంచెం నన్ను ఎంతమంది చూసారంటే నాకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలనిపిస్తుంది అన్న. అది ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ అంటున్నారు కదా, సో మన నెక్స్ట్ మూవీ ఎవరితో తీయాలనుకుంటున్నారు? ఎవరినన్నా కొంచెం సస్పెన్సింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే లిటరల్లీ చెప్పాలంటే ఎంతో మంది సూపర్ స్టార్ని రెడీ చేసిన ఒక సూపర్ స్టార్ అయితే సబ్జెక్ట్ జరిగింది వెబ్ సిరీస్. ఓ నైస్. సూపర్ స్టార్ ఎవరు తెలుసుకోవచ్చా మరి మేము కూడా? అంటే కొన్నిసార్లు సర్ప్రైజ్ హోల్డ్ చేసినప్పుడే కదండి దాన్ని టేస్ట్ అని మనకు తెలుస్తుంది. ఓ నైస్. పర్లేదు, మంచి ఫామ్ లోనే ఉన్నారు అయితే సారు. సో ఇంకా విశేషాలు ఏంటండి? అంటే పర్టికులర్ గా మీరు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటారు అంటే, ఇప్పుడు ఏంటంటే అసలు ఇండస్ట్రీ అంటే వాళ్ళకి జీరో నాలెడ్జ్, అసలు ఎటువంటి నాలెడ్జ్ ఉండదు, అసలు ఏం జరుగుతుంది, వెళ్ళిన తర్వాత ఎన్ని ఫేస్ చేయాలనేది తెలియదు. సో వాళ్ళకి పర్టికులర్ గా మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇస్తే ఏమి ఇస్తారు? రిటర్న్ మనంలో మన మాట అండి, నేను ఏమైనా మంచి మాటలు నాకు చెప్తాను, మీరు వింటారా? ఎగ్జాంపుల్ మీ మదర్ వచ్చి మంచి మాటలు చెప్తారు, వింటారా? అదేలేండి. అంటే ఎవరికి ఏ మంచి మాట చెప్పినా వినదు. పర్టికులర్ గా ఒకటే చెప్తున్నా, జీవితం అనేది మన పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు ఎవరి దోలు అది తీర్చేస్తుంది. సో ఇండస్ట్రీ ఏంటంటే ఒక జీవితం లాంటిది. ఒక జీవితాన్ని ఒక 2.5 గంటల సినిమాలో మనం పొందుపరుస్తున్నాం. సో అంత జీవితాన్ని మనం చూపించాలంటే ముందు నీ జీవితం మొత్తం అనుభవించే శక్తి నీలో ఉంటే ఏ దోలు తీరినా పర్లేదు, నేనైతే నేను చూపించుకోగలను అనే నమ్మకం మీ మీద ఉంటే డెఫినెట్ గా ఎవ్రీవన్ వెల్కమ్ అని నా ఫీలింగ్. ఓకే. ఇప్పుడు అంటే మన ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు, అంటే ముందు ముందు చూడబోవచ్చు. సో వాళ్ళకి పర్టికులర్ గా మీరు ఏం సమాధానం ఇస్తారు? ఒకసారి కెమెరా వైపు చూసి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఒక సింపుల్ ఆన్సర్ ఇవ్వండి. సింపుల్ అంటే బీ ఏ కాన్ఫిడెన్స్, డోంట్ గివ్ అప్, అది మాత్రం చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని ఇద్దరు నమ్మాలన్నా సరే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మద్దు. మేము నమ్మకం లేకపోతే అసలు రావద్దు. మీరు రీసెంట్ గా తీసిన ద యాక్టివ్ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించి బడ్జెట్ ఎంత అయిందండి? టోటల్ గా 4 lakhs వరకు అయిందండి. 4 lakhs అయిందా? అంటే సింగిల్ యాక్టర్ అండ్ లొకేషన్స్ కూడా పెద్దగా లేవు, 4 lakhs ఎలా? ఇప్పుడు మనకి మ్యూజిక్ అంటే నేను కొంచెం మంచి వాళ్ళతో కొట్టించాను. మ్యూజిక్ అండ్ టెక్నీషియన్స్ కి ఎక్కువ అయింది అంటున్నారు. టెక్నీషియన్స్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఉంది, మీరు ఆ రాము షార్ట్స్ అయి చూసుకోండి. ఏదైనా ఇప్పుడు అవుట్ ఆఫ్ మనం వెళ్ళిపోతే ఆ విఎఫ్ఎక్స్ అన్నింటిలో కౌంట్ చేసుకుని మనకి ఎంత అయింది? మీరు ఒక సెకండ్ కి విఎఫ్ఎక్స్ షాట్ ఎంత ఉందో చెప్పండి. అంటే నాకు కష్టం. అదే ప్రతిది ఏంటంటే మనకి ఒకసారి షూట్ స్టార్ట్ చేస్తే
ఇంక్లూడింగ్ దాంట్లో మనం వాటర్ గ్లాస్ తీసుకొచ్చిన దానికి కాస్టే కదా. ఎస్. సో ఎవ్రీథింగ్ అదే ఉంది. మీరు లేకపోతే ఆ క్వాలిటీ రాదు. ఇప్పుడు మేము మళ్ళీ డాలర్ తీసి మళ్ళీ డిఏ చేయించాం, సపరేట్గా ఒక స్పెషల్ డిఏ ఆర్టిస్ట్ చేయించాం, తను చాలా బాగా చేసేది. సో లిటర్లీ అంటే ఎవ్రీ సెకండ్ మాకు ఖర్చు అయితే అయింది, విఎఫ్ఎక్స్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అంటే క్లైమాక్స్ లో పర్టికులర్ గా ఎక్కువ అంటే డార్క్నెస్ కావచ్చు, అదంతా ఎలా ఫిక్స్ చేశారు అసలు? అంటే మా కెమెరామెన్ కదా ఏం చేసేదంటే అండి, టోటల్లీ నేను డార్క్ అట్మాస్ఫియర్ కావాలనుకున్నాం. నేను ఇచ్చిన ప్లేస్మెంట్ ఒక జస్ట్ అది చెప్పుకుంటే నవ్వు చెట్టు ఏంటంటే కో లివింగ్ హాస్టల్ ఉంది. ఓకే. కోలివింగ్ హాస్టల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు చూసిన ప్లేస్మెంట్ అక్కడ దొరకపోతే కోలివింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఆ హాస్టల్ వాళ్ళతో మాట్లాడితే పైన ఇంకా జిమ్ రెడీ అవుతుందండి, ఆ ప్లేస్మెంట్ ఉంది తీసుకుంటానంటే అదంతా ఉంది. సో ఆ ప్లేస్మెంట్ ని మళ్ళీ మేము తీసుకొని నైట్ అంతా కూర్చొని దాన్ని స్కెచ్ చేసుకొని దానికి మొత్తం అంతా బ్లాక్ చాట్స్ అంతించి ఒక డెకరేషన్ చేసి లిటర్లీ పాయింట్ లైట్ కూడా మనకి లోపలికి రాకుండా మొత్తం క్లోజ్ చేసేది సార్. వాళ్ళ టీంని మొత్తం మన టీంని అంతా హ్యాండిల్ చేసుకొని చేసేతాను. చేసి బయట మనకేంటంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ మీద మాత్రమే ఒక లైట్ అనేది మనకి ఫోకస్ అయ్యేలాగా లైట్ సెటప్ అనేది చేయడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇప్పటి వరకే కూడా అంటే మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఆర్ ఎల్స్ ముందు నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? అంటే షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఏమన్నా మూవీస్ కావచ్చు, ఇలా. అంటే పేరు వేసుకొని పేరు పేరు నేను వేసుకొని అంటే పేరు వేసుకున్నవన్నీ, పేరు లేనివన్నీ, ఇలా పర్టికులర్ గా కంప్లీట్ గా అంటే టోటలీ ఎన్ని తీసారు? అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉండి మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసారు? షార్ట్ ఫిల్మ్స్ ఉంది కదండి, మూవీస్ కూడా ఇప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ వెబ్ సిరీస్ కూడా లెక్క వేసుకుంటే ఏంటంటే జరిగింది ఒక 30 to 40 తీసారు. నేను పేరు వేసుకునే ఏంటంటే ఒక 7 అలా ఉంటాయి. ఓకే. అంటే మీకు ఇప్పుడు స్టార్ట్అప్ ఉంటది కదా, అంటే నేను పర్టికులర్ గా ఇవి తీయాలి, ఇవి చేయాలి అని, షార్ట్ ఫిలిం ఆర్ ఫిలిం ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు మీకు ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎవరైనా సపోర్ట్ చేశారా, లేదు మీరే ఓన్ గా చేసుకున్నారా? ఈ సబ్జెక్ట్ అయితే తను చేసేదండి ఆర్టిస్ట్, ఓకే, ది యాక్టర్ కి. కానీ నేను ఫస్ట్ మెగాఫోన్ పట్టింది మాత్రం మరిచిక అనే షార్ట్ ఫిలిం తో. మరిచిక అది మన తెలుగులో ఎవరికి అర్థం కాలేదు, రీజన్ చెప్పాలంటే ఇక్కడ ఎవరికి నచ్చలేదు కూడా. కాకపోతే ఏంటంటే అమెరికా నుంచి నాకు కాల్స్ వచ్చినాయి, అమెరికన్ వాళ్ళకి నచ్చింది, అది అర్థమైంది వాళ్ళకి. అదేంటంటే హరర్ విత్ మూకీ, హరర్ లో మూకీ చూపించారు. అంటే అది చాలా ఫ్రెష్ గా అనిపించింది. అవర్లో అసలు మూకీ వచ్చి ట్రై చేయలేదు, చాలా ఫ్రెష్ గా అనిపించింది అని చెప్పి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. లిటరల్లీ మన వాళ్ళకి అర్థం కదా. ఇప్పుడు లాస్ట్ 2 years డెకేట్ ఏదైతే ఉందో మళ్ళీ నా కోసం అది చూసినప్పుడు అప్పుడు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసేదాళ్ళు. ఓకే ఓకే ఓకే. అంటే అది మూకీ టైప్ లో ఉంది కాబట్టి కొంచెం అప్పుడు అర్థమైన తర్వాత ఆ పేరు ఎందుకు పెట్టాను అర్థమైంది. అది చూసిన తర్వాత అసలు స్టోరీ స్క్రీన్ ప్లే ఇంత డిఫరెంట్ గా ఉన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి. అయితే ఇప్పుడు ద యాక్టర్ షార్ట్ ఫిల్మ్ కాకుండా ఇంతకు ముందు తీసిన వాటిలో మీరు ఎక్కువగా మీకు పేరు వచ్చింది, ఇంకా మీకు ఎక్కువ అప్రిషియేషన్స్ వచ్చిన షార్ట్ ఫిల్మ్ కానీ ఫిల్మ్ కానీ ఏమన్నా ఉన్నాయా? నేను అన్ని పేరు వచ్చిన దానికన్నా కానీ నాకు పాఠాలే నేర్పించినాయండి. అంటే ఏంటంటే తీసాను అప్పటి వరకు అది ఎలా ఉందంటే ఆ డికేట్ వరకు అందరికి నచ్చుతుంది. సో నాకు నచ్చట్లా, నేను తీసిన నాకే నచ్చట్లా. ఎందుకంటే అదేదో మైనస్ ఉంది, నేను స్టడీ అవ్వాలని ఉంది. కానీ నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకునేది ఏంటంటే నాకు మరిచిక అనే షార్ట్ ఫిలిం ఇచ్చిన అవకాశం అంకుల్ గారు ఎవరైతే ఉన్నారో, నేను విజయవాడలో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ నన్ను నమ్మేది, నాకు ఆ మెగాఫోన్ ఇచ్చేది. నేను ఆయనకైతే రుణపడి ఉంటాను. కాబట్టి ఏంటంటే ఆ షార్ట్ ఫిల్మ్ నేను చేసినప్పుడు ఏంటంటే టోటల్ చూసినప్పుడు నాకు అనిపించేది ఓకే ఐఎమ్ ద ఫిలిం మేకర్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. నైస్. సో ఇప్పుడు పర్టికులర్ గా మనకి ఫీమేల్ ఆర్టిస్టులు ఉంటారు, సో వాళ్ళ గురించి మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? ఫీమేల్ ఆర్టిస్టుల గురించి మాట్లాడాలంటే నేను ఒకటి సామెత రాసుకున్నాను, పెళ్లి మా వాళ్ళు చంపేస్తూ ఉంటారు. ఒక సామెత ఏం రాసుకున్నా అంటే అనుభవంకి ఆడవాళ్ళకి అనుకొండకి ఎంత దూరం కూడా మంచి బతుకుతా ఇప్పుడు లిటరల్లీ మా ఇండస్ట్రీలో అంటే అందరూ చెప్పను, ఎందుకంటే మా ఇంట్లో అమ్మ ఉంది, చెల్లెలు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఆడవాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్, గౌరవం. సో వాళ్ళ మెంటల్కి మనం దూరం కూడా ఇంకా మంచిది. ఎందుకంటే ఈ ఆర్టిస్టులతో మనం తట్టుకోలేవండి. కొంచెం ఎలా ఉంటుందంటే కొంతమంది ఆర్టిస్టులు లిటరల్లీ కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళు అంటే డెకరేషన్కి ఎక్కువ పోయి అంతే. ఏంటంటే వాళ్ళు లిటరల్లీ ఎలా ఉంటుందంటే ఏదో షాపింగ్ మాల్కి వీళ్ళకి తిప్పే వాళ్ళని ఎక్కువ పోయి ప్రొఫెషనల్గా వర్క్ చేసే వాళ్ళని ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు. సో వాళ్ళు వెళ్ళి ఏదో ప్రాబ్లమ్స్ పడతారు. కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ప్రొఫెషనల్గా వర్క్ చేసే వాళ్ళ మీద
చాలా రూమర్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ మీరు ఫేమ్ కోసం. పర్టికులర్ గా ఓకే, మీరు పర్టికులర్ గా ప్రాబ్లమ్స్ అంటున్నారు, అంటే ఫీమేల్స్ అనే ఆర్టిస్టులు ఏమంటున్నారంటే పర్టికులర్ గా అంటే జెన్యున్ గా లేకుండా ఉండే వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటున్నారు. ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటివి, అంటే కమిట్మెంట్స్ అలాంటివా? నాట్ ఎట్ ఓన్లీ కమిట్మెంట్స్, చాలా ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఫీమేల్ ఆర్టిస్ట్ అయినా కానీ వాళ్ళ ఇచ్చే ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, ఓకే. వాళ్ళు ట్రీట్ చేసే విధానం అవ్వచ్చు. లేదంటే కనుక ఇప్పుడు ఎంత కష్టపడి ఒళ్ళంతా ఓనర్ చేసుకుని కష్టపడి ఒక సినిమా ఇప్పుడు ఒకటండి లిటరలీ మాట్లాడుకుంటే ఒక అబ్బాయి ఒకలా కష్టపడుతుంది, ఒక అమ్మాయి ఒకలా కష్టపడింది. కొన్నిటికి ఏంటంటే ఇండస్ట్రీలో రావాలి, ఛాన్సెస్ రావాలంటే అబ్బాయి అనేది కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టే ధోరణి కూడా ఉంటారు. Yeah. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వెళ్ళి ఒక ఫేక్ పర్సన్స్ దగ్గర అవ్వడం వల్ల సో ఆనెస్ట్గా వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు దూరం అవుతున్నారు. అండ్ ఎట్ ఏ టైం ఏంటంటే వాళ్ళ సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా ఏదో మనం చాలా గల్లీ పోస్టర్లు చూస్తూ ఉంటాం రోడ్డు మీద. ఆ పోస్టర్లో ఒక పోస్టర్లో మిగిలిపోతున్నారు వాళ్ళ ఎఫెక్ట్స్. సో ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు మన క్యారెక్టర్ ఎంతవరకు న్యాయం చేస్తుంది, ఈ క్యారెక్టర్ నాకు పేరు వస్తుందా అని అనుకున్న ఆర్టిస్టుల కన్నా ఈరోజు ఎలా ఉందంటే మార్కెట్లో అదే ఈ క్యారెక్టర్ నేను చేస్తే నాకు ఎంత ఇస్తావు అని ఆర్టిస్టులు ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మనం చూస్తున్నా నేను చాలా పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసినప్పుడు కూడా వాళ్ళతో నేను ఎంటర్టైన్ అయినప్పుడు నాకు అర్థమైంది అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఆలోచిస్తారు, నా క్యారెక్టర్ దీనికి నాకు పేరు వస్తుందా అని ఆలోచిస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే చాలా మంది ఎందుకు మిగిలిపోతున్నదంటే వాళ్ళు పేరు కోసం చదువుతారు. ముందుగా నేను వస్తాను నాకు ఎంత ఇస్తావు అనే టైప్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కువ అయిపోయారు, ఆ స్క్రాప్ బ్యాచ్ ఎక్కువైపోయింది. సో ఆ లిటర్లీ అందరిని అనట్లేదండి, చాలా మంది జెన్యున్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే హైప్ కోసం ప్రాబ్లమ్స్ ని దాన్ని ఫోకస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను బాధపడేది ఎక్కడంటే అండి, ప్రపంచం మొత్తం చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అందులో సినిమా ఇండస్ట్రీ ఒకటి. సినిమా ఇండస్ట్రీ అనేది యూనివర్సల్ మీడియా. ఆ యూనివర్సల్ మీడియాలో ఏంటంటే ఎక్స్పోజ్ అవుతాం కదా అని చెప్పి బయట ప్రాబ్లమ్స్ అనేది 99% ఉంటే స్ట్రగుల్స్ అనేది ఇక్కడ ఉన్న 1% మాత్రం భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటారు వీళ్ళు. అది మాత్రం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ దగ్గర, అంటే పర్టికులర్ గా ఏదో ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఫస్ట్ టైం మీరు స్టోరీ నెరేషన్ ఇచ్చేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? మనం ఓపెన్గా చెప్పాలంటే అండి, ఎల్కేజీ పిల్లలు ఫస్ట్ వెళ్ళి చెప్పినట్టే ఉంది ఆ పరిస్థితి అయితే. ఓకే. నేను చాలా చేయలేదు, వాళ్ళు కూడా అన్నారు ఫస్ట్ నరేషన్ నేర్చుకుందా, నీకు ఫస్ట్ అసలు స్టోరీ అని ఉందా నీ దాంట్లో అని కూడా అన్నారు. అండ్ కొంతమంది ఏంటంటే అసలు ఈ సీన్స్ ఎవరైనా చూస్తారని, అంటే నేను చెప్పడం చేత కాకో లేకపోతే ఏంటో మరి అయితే చాలా వచ్చినాయి మాటలు. సో ప్రతిది ఏంటంటే ఓకే నేను చెప్పడం చేత కావట్లేదు అని చెప్పి నేను నేర్చుకోవడం స్టార్ట్ అయ్యాను. ఓకే, అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఫిలిమ్స్ అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, ఫ్యూచర్ లో మీరు ఎలాంటి ఫిలిమ్స్ తీద్దాం అనుకుంటున్నారు? ఏ సినిమా తీసినా అంది జనాలకి నచ్చే సినిమాలు అయితే తీద్దాం అనుకుంటున్నాను. నైస్. అయితే జనాలకు నచ్చాలి, పెట్టిన ప్రొడ్యూసర్కి ఒక లాభం రావాలి. నైస్. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఫిలిమ్స్ అన్నాను కదా, సో దానికి సంబంధించి మీ దగ్గర పర్టికులర్ గా ఎన్ని స్టోరీస్ ఉన్నాయి? స్టోరీస్ అంటే కౌంటింగ్ అయితే ఎప్పుడు నేను చేయలేదండి, బట్ మంచిగానే ఉన్నాయి. అంటే కౌంటింగ్ అయితే చెప్పలేను నేను. ఓకే. అంటే ఫ్యూచర్ లో ఎవరెవరితో, అంటే ఇప్పుడు స్టార్ హీరోస్ ఉన్నారు కదా, ఎవరెవరితో ఏమేమి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఈ పర్టికులర్ గా ఈ హీరో ఉంటే ఇతనితో ఇది తీయాలి, ఈ స్టోరీ చేస్తే బాగుంటది అనే యాక్టర్ ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ నేను ఓపెన్గా చెప్పాలంటే ఒకే ఒక మాట చెప్తానండి, ఏ ఇండస్ట్రీలో లేనంత స్టార్స్, ఏ ఇండస్ట్రీలో లేనంత పర్ఫార్మర్ యాక్టర్స్గా మన ఇండస్ట్రీలో ఉన్నదండి లిటరలీ చెప్పాలంటే. సో ఏంటంటే ఈ యాక్టర్ ఇది చేయాలి, ఈ యాక్టర్ ఇది చేయాలని నేను చెప్పలేను. ఎందుకంటే ఎవ్రీ యాక్టర్ ఈజ్ గుడ్ యాక్టర్. సో వాళ్ళ జోనర్ ఏదైతే ఉందో ఆ జోనర్లో వాళ్ళు స్ట్రాంగ్ పిల్లర్. సో నాకు ఆ జోనర్కి ఆయన సెట్ అవుతుంది, డెఫినెట్గా ఆయనతోనే చేస్తాను నేను వర్క్. సో నేనేంటంటే పర్టికులర్గా వీళ్ళని అని చెప్పి ర్యాంకింగ్ పెట్టలేను, ఎందుకంటే వాళ్ళందరూ మంచి సినిమాలు చేయాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అంతవరకు నేను చెప్పగలను. వాళ్ళందరికీ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను అందరితో. ఓకే. మీకు పర్సనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అని చెప్పారు కదా, ఆయనతో మీకు ఒక ఫిలిం తీసే ఏదైనా అవకాశం వస్తే మీరు ఎలాంటి ఫిలిం చేద్దాం అనుకుంటున్నారు? అదైతే కొంచెం కష్టమైందండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేయడం కదా, ఆయన ఎక్కడో కూర్చొని ఉన్నది, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. అసలు ఆయన ఆంధ్రాకి చేస్తుంది కూడా, నేను మొన్న ఆంధ్రాకి కూడా వెళ్ళొచ్చా షూటింగ్ పని మీద, చూస్తుంది కూడా మా విజయవాడ పరిసర ప్రాంతంలో కూడా చూస్తుంది. ఆయన పిఠాపురం వెళ్ళి ఆయన ఊరే వెళ్ళి నేను షూట్ చేసాం. సో
అక్కడ ఆయన వర్క్ ఆఫ్ నేను జనాల దగ్గర ఆయన మాటలు విన్నాను, ఈయన ఏమేం చేస్తున్నారు, ఏం చేస్తారు? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. మ్మ్. కానీ ఇప్పుడు ఆయనకి చేసే అవకాశం చెప్పలేదు, అది దేవుడి వల్ల వస్తే గనక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని చూడలేని వేరియేషన్ అయితే చూపించాలని అనుకుంటున్నా. ఒక యూనివర్సల్ బ్యాక్గ్రాఫ్ లో సబ్జెక్ట్ చేయాలి అండ్ డ్యూయల్ రోల్ చేయాలని ఉంది. ఓకే, నైస్. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చేయలేదు. ఒక్క అన్నవాదం సినిమాలోనే ఒక సాంగ్ లో కనిపిస్తాడు డ్యూయల్ రోల్. ఇప్పటి వరకు ఆయన అది చేయలేదు కాబట్టి అది చేయాలని. ఓకే. అంటే ఇప్పుడు మీకు మీ సొంతూరు అనేది ఎక్కడండి అసలు? విజయవాడ. సో అనిల్ కుమార్ గారు, ఫైనల్ గా అనిల్ కుమార్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే రామాయణం అండి. రామాయణం. Hmm. అంటే రామాయణం అనేది మన ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది తీసారు కదా. Hmm. అంటే పర్టికులర్ గా మీరు రామాయణం ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే రామాయణమే చూస్ చేసుకోవడానికంటే రామాయణం అందరికి తెలిసిన పాత్రలు ఉన్నాయి, అవును. కానీ కొన్ని పాత్రలు మరుగున పడిపోయి ఉన్నాయి. Hmm. సో ఆ పాత్రల నుంచి నా కథ మొదలైంది. Hmm. ఇప్పటివరకు తెలిసిన జనాలకు తెలిసిన రామాయణం ఒక దగ్గరికి ఎండ్ ఉంది, Hmm. కానీ ఎండింగ్ నుంచి నా స్టార్టింగ్ మొదలైంది. నైస్. అంటే ఇప్పుడు అందరూ తెలిసిందే కదా రామాయణం, ఇంకా చూడడం ఎందుకో లేకపోతే అలా అనుకుంటారు కదా. వాళ్ళకి మీరు వన్ వర్డ్ లో ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? అంటే నేను రామాయణం పర్టికులర్గా ఉందంటే రామాయణం కాదు, మహాభారతం కూడా పర్టికులర్గా మంచిది, ఇష్టమే. Hmm. కానీ రామాయణం పర్టికులర్గా ఎందుకంటే ఒక కొడుకు ఎలా ఉండాలో నేర్పింది, Hmm. ఒక భర్త ఎలా ఉండాలో నేర్పింది, అవును. ఒక అన్నదమ్ముడు ఎలా ఉండాలో నేర్పింది, Yes. ఒక రాజు ఎలా ఉండాలో నేర్పింది, Hmm. ఒక బంట ఎలా ఉండాలో నేర్పింది, నిజానికి ఒక మనిషి మడుగుడు అంటే నేర్పింది రామాయణం. Hmm. సో అంత సౌమ్యమైన కథని, అంత నిర్మలమైన కథని నేను దర్శించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. Nice. అది మనం అనుకుంటే జరగదు, అది ఆ శ్రీరామచంద్రమూర్తి అనుకుంటేనే జరిగిద్ది. Time సో రావాలి. అది అయిందంటే అంతకన్నా నా జీవితానికి జన్మ ధన్యవాదాన్ని ఫీల్ అవుతుంది, అంతే, అంతకుమించి ఏం చెప్పలేదు. ఓకే అండి. ఆ ప్రాసెస్ లో మీరు కంపల్సరీగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు ద యాక్టర్ అనే షార్ట్ ఫిల్మ్ కూడా మంచిగా వెళ్తుంది, మంచిగా వస్తుంది కాబట్టి అది కూడా ఇంకా ఇంకా సక్సెస్ ని పొందాలని, ఇంకా మీరు ఫ్యూచర్ లో చేసే ఫిలిమ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, గ్రాండ్ సక్సెస్ ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో Thank you మచ్ అండి. అండి. థ్యాంక్ యూ.